సో నెక్స్ట్ యాక్టివిటీ రేషియోస్. Often these ratios are known as performance ratios or turnover ratios. ఓకేనా, ఈ రేషియోస్ మనం ఏమంటాము? పర్ఫార్మెన్స్ రేషియోస్ ఆర్ టర్నోవర్ రేషియోస్. ఓకేనా, సో సింపుల్ గా చూడండి, యాక్టివిటీ రేషియోస్ ఎక్స్ప్లెయిన్స్ ద హౌ వి యూటిలైజ్ ద అవైలబుల్ రిసోర్సెస్ ఎఫిషియెంట్లీ. ఓకేనా, సో మన దగ్గర ఉండే, మన కంపెనీలో ఉండే రిసోర్సెస్ ని ఎంత ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నామో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట యాక్టివిటీ రేషియోస్. ఓకేనా, సో సింప్లీ సేయింగ్ యాక్టివిటీ రేషియోస్ ఎక్స్ప్లెయిన్ ద ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ద కంపెనీ. ఓకేనా, సో దీస్ రేషియోస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ పర్ఫార్మెన్స్ రేషియోస్ ఆర్ టర్నోవర్ రేషియోస్. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఈ రేషియోస్ అన్ని కూడా సేల్స్ మీద బేస్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో సేల్స్, అదేవిధంగా క్యాపిటల్ ఎంప్లాయిడ్, అదేవిధంగా టోటల్ అసెట్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దగ్గర ఉండే క్యాపిటల్తో ఎంత మొత్తం మనం సేల్స్ ని జనరేట్ చేస్తున్నాము, అదేవిధంగా మన దగ్గర ఉండే టోటల్ అసెట్స్ ని యూటిలైజ్ చేసుకొని ఎంత సేల్స్ ని మనం జనరేట్ చేస్తున్నాము. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఈ యాక్టివిటీ రేషియోలో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో మనము ఈ యాక్టివిటీ రేషియోస్ ని 3 టైప్స్ గా డివైడ్ చేసుకుంటే, సో చూడండి 3 టైప్స్ గా డివైడ్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ టర్నోవర్ రేషియో. సెకండ్ది ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో. థర్డ్ వచ్చేటప్పటికి వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. Often this working capital turnover ratio are divided into 3 types. ఏమేంటంటే ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో, అదేవిధంగా డెటార్స్ టర్నోవర్ రేషియో, అదేవిధంగా క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో. సో చూడండి, యాక్టివిటీ రేషియోస్ ని మనం 3 టైప్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఏమేంటి? క్యాపిటల్ టర్నోవర్ రేషియో, ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో. ఓకేనా, అదేవిధంగా మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియోస్ ని 3 టైప్స్ గా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ది ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో, సెకండ్ది డెటార్స్ టర్నోవర్ రేషియో, థర్డ్ది క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో. ఓకేనా, సో అందులో ఫస్ట్ చూడండి, వచ్చేటప్పటికి క్యాపిటల్ టర్నోవర్ రేషియో. సో చూడండి, క్యాపిటల్ టర్నోవర్ రేషియో ఫార్ములా సేల్స్ డివైడెడ్ బై టోటల్ క్యాపిటల్. ఆర్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఓకేనా, సో సింపుల్ గా చూడండి, క్యాపిటల్ టర్నోవర్ రేషియో, దిస్ రేషియో ఇండికేట్స్ ద how efficiently we utilize the capital to generate sales. ఓకేనా, సో మనము మన క్యాపిటల్ ని ఎంత ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఓకేనా, మన క్యాపిటల్ ని ఎంత ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకొని మనం సేల్స్ ని జనరేట్ చేస్తున్నాము అనే దాని గురించి చెప్తుందన్నమాట. వేర్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంపెనీ, హౌ మచ్ వి యూటిలైజ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఈ క్యాపిటల్ టర్నోవర్ రేషియోలో తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో ఏ హయ్యర్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో ఇండికేట్స్ ద హై యూటిలైజేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఫండ్స్. ఓకేనా, హయ్యర్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో indicates the high utilization of shareholders funds. ఓకేనా, సో క్యాపిటల్ టర్నోవర్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే, క్యాపిటల్ టర్నోవర్ రేషియో
ఎంత ఎక్కువగా ఉంటే మనము షేర్ హోల్డర్స్ ఫండ్స్ ని అంత ఎక్కువగా యూస్ చేసుకుంటున్నట్టు అనమాట. ఓకేనా? అర్థమైందా క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో? సెకండ్ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. సెకండ్ది ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో. సో చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా సేల్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్. సేల్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ సేల్స్ డివైడెడ్ బై క్యాపిటల్ అసెట్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ రేషియో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే మన దగ్గర ఉండే ఫిక్స్డ్ అసెట్స్ ని ఎంత ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో సేల్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా? సో మన దగ్గర ఉండే ఫిక్స్డ్ అసెట్స్ ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము, ఎంత ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నామో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హియర్ ఆల్సో ఏ హై ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో ఇండికేట్స్ ద హై యూటిలైజేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ టు జనరేట్ ద సేల్స్. ఓకేనా? మోర్ ఓవర్ ఓల్డ్ ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ కంటైనింగ్ ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకేనా? ఓల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఉందనుకోండి ఫిక్స్డ్ అసెట్ లో, మీ ఫిక్స్డ్ అసెట్ టర్నోవర్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఉందనుకోండి మీ ఫిక్స్డ్ అసెట్స్ టర్నోవర్ రేషియో తక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ ఓల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ హై. సో ఓల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉందనుకోండి, ఫిక్స్డ్ అసెట్స్ ఓల్డ్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, మీ రేషియో ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ఎందుకు డినామినేటర్లో తక్కువ వాల్యూ ఉంటుంది కదా, మనం డిప్రిషియేషన్ కన్సిడర్ చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ సేల్స్ 2 lakhs ఉన్నాయి. 2 lakhs డివైడెడ్ బై మీ ఫిక్స్డ్ అసెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉందనుకోండి. మీ ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh ఉందనుకోండి, మీ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఏమవుతుంది? 2 అవుతుంది. 2 times అవుతుంది. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఏమవుతుంది? 2 times అవుతుంది. ఓకేనా? అలా కాకుండా మీ సేల్స్ 2 lakhs, మీ ఫిక్స్డ్ అసెట్స్ ఓల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి. ఓల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ మీరు డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు కదా, సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేశారు 50,000 ఉన్నాయి. ఇప్పుడు మీ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఏమవుతుంది? 4 అవుతుంది. అంటే ఓల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఎక్కువగా ఉంటే మీ టర్న్ ఓవర్ రేషియో, మీ ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఓల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ కానీ తక్కువగా ఉంటే, ఇఫ్ ఓల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ లో, రేషియో కూడా ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో. సో ఫార్ములా మీరే ఈజీగా చెప్పేసేయచ్చు, సేల్స్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? సో ఈజీగా మీరు చెప్పేసేయచ్చు అనమాట, సేల్స్ డివైడెడ్ బై వర్కింగ్ క్యాపిటల్. హౌ మెనీ టైమ్స్ యూ జనరేట్ సేల్స్ కంపేర్ టు యువర్ వర్కింగ్ క్యాపిటల్. మీ వర్కింగ్ క్యాపిటల్ తో కంపేర్ చేసుకుంటే మీ సేల్స్ ఎన్ని రెట్లు ఎక్కువ అనేది ఇక్కడ చూస్తామన్నమాట. ఓకేనా? సో ఈ వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ లో మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాం? 3 types ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ది ఇన్వెంటరీ టర్న్ ఓవర్, నెక్స్ట్ది డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో, థర్డ్ క్రెడిటార్స్ టర్న్ ఓవర్. ఓకేనా? సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్, సెకండ్ది డెటార్స్ టర్న్ ఓవర్, థర్డ్ వచ్చేటప్పటికి ఏంటి? క్రెడిటార్స్ టర్న్ ఓవర్. ఓకేనా? అందులో ఫస్ట్ చూడండి ఇన్వెంటరీ టర్న్ ఓవర్. సో ఈ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోనే మనం స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అని కూడా అంటాం అనమాట. ఓకేనా? సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోనే మనం ఏమంటాము? స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటాం అనమాట. సో స్టాక్ టర్న్ ఓవర్ రేషియో explains the relationship between cost of goods sold and average inventory. ఓకేనా? సో చూడండి, సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోనే మనము స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అని కూడా అంటాం. ఓకేనా? సో దిస్ ఎక్స్ప్లెయిన్స్ ద
relationship between, this explains the relationship between cost of goods sold and average inventory available in the organization. సో వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏ విధంగా వస్తుంది? సేల్స్ లో నుంచి ప్రాఫిట్ ని తీసేశారనుకోండి, ప్రాఫిట్ ఎలిమెంట్ ని తీసేశారనుకోండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. సేల్స్ లో నుంచి ప్రాఫిట్ ఎలిమెంట్ ని తీసేస్తే ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. లేదు అనుకుంటే ఓపెనింగ్ స్టాక్ కి పర్చేజెస్ యాడ్ చేసి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి, క్లోజింగ్ స్టాక్ లెస్ చేశారన్నా కూడా మీకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ద రిలేషన్షిప్ బిట్వీన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ యావరేజ్ ఇన్వెంటరీ హెల్డ్ బై ద ఆర్గనైజేషన్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. హియర్ యావరేజ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. సో యావరేజ్ ఇన్వెంటరీ ఎలా వస్తుంది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా జనరల్ గా ఇఫ్ దేర్ ఈస్ ఏ ప్రాఫిట్ ఎలిమెంట్, సో సేల్స్ డివైడెడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. సో జనరల్ ఫార్ములా టర్న్ ఓవర్ ని బేస్ చేసుకొని. కాకపోతే ఇక్కడ మనం సేల్స్ ని తీసుకోకూడదు. సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోకి అప్రోప్రియేట్ ఫార్ములా ఏమవుతుంది అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. ఇక్కడ కూడా చూడండి, సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. ఓకేనా? సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా ఏంటి? మీకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, మీరు సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ ఫార్ములాని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ కానీ మీకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ వేయాలి. ఓకేనా? సో యావరేజ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, debtors turnover ratio. So debtors associated with credit sales. If there is credit sales, there is debtors. ఓకేనా? సో డెటార్స్ అనే వాళ్ళు దేనికి అసోసియేట్ అయి ఉంటారు? క్రెడిట్ సేల్స్ కి అసోసియేట్ అయి ఉంటారు అనమాట. సో క్రెడిట్ సేల్స్ ఉన్నప్పుడు మాత్రమే డెటార్స్ ఉంటారు, క్రెడిట్ సేల్స్ లేకపోతే డెటార్స్ ఉండరు. ఓకేనా? సో డెటార్స్ టర్న్ ఓవర్ రేషియోనే మనం ఏమని పిలుస్తామంటే రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియో అని కూడా అంటాం అనమాట. ఓకేనా? సో రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియో, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియోనే మనం ఏమంటాము? రిసీవబుల్స్ టర్న్ ఓవర్ రేషియోనే అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు టోటల్ సేల్స్ ని తీసుకోవడం కన్నా కూడా క్రెడిట్ సేల్స్ ని తీసుకొనే మీరు డెటార్స్ టర్న్ ఓవర్ రేషియోని ఫైండ్ అవుట్ చేస్తారు. సో డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ డెటార్స్. ఓకేనా? సో డెటార్స్ అన్నా, రిసీవబుల్స్ అన్నా, అకౌంట్ రిసీవబుల్స్ అన్నా ఒకటే. సో యావరేజ్ డెటార్స్ ఎలా వస్తుంది? అగైన్ ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ డివైడెడ్ బై 2. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని బేస్ చేసుకొని మీరు డెటార్స్ కలెక్షన్ పీరియడ్ ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో డెటార్స్ కలెక్షన్ పీరియడ్ is equal to average accounts receivables divided by average credit sales
per day. Average credit sales per day. ఓకేనా? సో చూడండి డెటార్స్ కలెక్షన్ పీరియడ్ అంటే ఏంటి? సో డెటార్స్ కలెక్షన్ పీరియడ్ అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో చెప్పుకున్నాం. డెటార్స్ దగ్గర నుంచి ఎన్ని రోజులలో మనం క్యాష్ని కలెక్ట్ చేసుకోవాలి, డెటార్స్ దగ్గర నుంచి ఎన్ని రోజుల్లో క్యాష్ని కలెక్ట్ చేసుకోవాలి అనేదాన్ని మనం డెటార్స్ కలెక్షన్ పీరియడ్ అంటాం. సింప్లీ సేయింగ్ క్యాష్ రిలీజ్డ్ ఫ్రమ్ ద డెటార్స్. ఓకేనా? ఇన్ హౌ మెనీ డేస్ క్యాష్ ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద డెటార్స్ అనేదాన్ని మనం ఏమంటాము? డెటార్స్ కలెక్షన్ పీరియడ్ అంటాం. సో డెటార్స్ కలెక్షన్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అకౌంట్స్ రిసీవబుల్స్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిట్ సేల్స్ పర్ డే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, యావరేజ్ క్రెడిట్ సేల్స్ పర్ డే ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ సేల్స్ డివైడెడ్ బై, మీకు డేస్లో ఇచ్చాడు అనుకోండి 365 డేస్ తీసుకోండి, మంత్స్లో ఇచ్చాడు అనుకోండి 12 మంత్స్ తీసుకోండి. ఓకేనా? సో మిమ్మల్ని పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమని డేస్లో ఇస్తే 365 డేస్ తీసుకోండి, పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమని మంత్స్లో ఇచ్చాడంటే 12 మంత్స్ తీసుకోండి. ఓకేనా? అర్థమైందా డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో? నెక్స్ట్ చూడండి క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఆర్ పేబుల్స్ టర్న్ ఓవర్ రేషియో ఆర్ అకౌంట్స్ పేబుల్ టర్న్ ఓవర్ రేషియో. ఓకేనా? సో చూడండి, క్రెడిటార్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ క్రెడిట్ పర్చేజెస్. క్రెడిటార్స్ అనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు? క్రెడిట్ పర్చేజెస్ చేస్తే ఉంటారు. ఓకేనా? క్రెడిట్ పర్చేజెస్ చేయలేదనుకోండి, క్రెడిటార్స్ ఉంటారా? ఉండరు. ఓకేనా? దట్టు మనం ఇక్కడ టర్న్ ఓవర్ బేస్ తీసుకుంటున్నాం కాబట్టి, సో క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ పర్చేజెస్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిటార్స్. క్రెడిట్ పర్చేజెస్ డివైడెడ్ బై యావరేజ్ క్రెడిటార్స్. సో యావరేజ్ క్రెడిటార్స్ అంటే ఏమొస్తుంది? యావరేజ్ క్రెడిటార్స్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ క్రెడిటార్స్ డివైడెడ్ బై 2. ఓపెనింగ్ క్రెడిటార్స్ ప్లస్ క్లోజింగ్ క్రెడిటార్స్ డివైడెడ్ బై 2. ఓకేనా? సో చూడండి దీన్ని బేస్ చేసుకొని క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై క్రెడిటార్స్. సో ఇప్పుడు మనం డెటార్స్కి ఎంత సమయం అయితే ఇచ్చామో అలాంటి టైమే క్రెడిటార్స్ కూడా మనకి ఇస్తారు కదా, దాన్ని ఏమంటారంటే క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై క్రెడిటార్స్ అంటారనమాట. సో దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే యావరేజ్ అకౌంట్ పేయబుల్స్ ఆర్ యావరేజ్ క్రెడిటార్స్ డివైడెడ్ బై క్రెడిట్ పర్చేజెస్ పర్ డే. సో క్రెడిట్ పర్చేజెస్ పర్ డే ఆర్ క్రెడిట్ పర్చేజెస్ పర్ మంత్ ఎలా వస్తుంది? టోటల్ క్రెడిట్ పర్చేజెస్ డివైడెడ్ బై 365 డేస్. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో మనము ఒక క్రెడిట్ పాలసీని డెవలప్ చేసేదానికి, ఓకేనా, మనకి డెటార్స్ కలెక్షన్ పీరియడ్, అదేవిధంగా క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై ద క్రెడిటార్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఓవరాల్గా యాక్టివిటీ బేస్డ్ రేషియోస్ వచ్చేటప్పటికి ఇవన్నమాట. ఓకేనా? సో ఏంటి క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో, ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో, వర్కింగ్ క్యాపిటల్ టర్న్ ఓవర్ రేషియో, అదేవిధంగా ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, డెటార్స్ టర్న్ ఓవర్ రేషియో అండ్ క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో. సో ఇవన్నీ కూడా యాక్టివిటీ బేస్డ్ రేషియోస్ అనమాట. ఈ యాక్టివిటీ బేస్డ్ రేషియోస్ ని మనము రేషియో కంటే కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్స్ లో చెప్తాం అనమాట. 2 times, 3 times, 5 times, 10 times అని చెప్పి. ఓకేనా? ఇక్కడ ఈ రేషియోస్ అనేవి ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రాఫిటబుల్ అనమాట మనకి. ఓకేనా? సో యాక్టివిటీ రేషియోస్ ఎంత ఎక్కువగా ఉంటే కంపెనీకి అంత బెనిఫిట్ గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా?